తాజాగా ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ మొదలైనటువంటి రాజకీయ రచ్చ. జయశంకర్ విగ్రహ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి కొత్త ప్రతిపాదన. హైదరాబాద్లో మనందరికీ తెలుసు, ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన రీసెంట్గా జరిగింది. ఈ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ఒక కొత్త చర్చకి దారితీస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనటం, ప్రభుత్వం తరపున విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, అలాగే నగరంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలతో పాటుగా మరికొందరి ప్రముఖుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలంటూ కొన్ని సామాజిక వర్గాల నుంచి డిమాండ్స్ రావటం. ఇవన్నీ చూసిన తర్వాత ఈ పరిణామ క్రమాన్ని తెలంగాణ వాదులు, ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ కోసం పాటుపడి తెలంగాణ మా జెండా ఎజెండా అని చెప్పుకున్నటువంటి అతి ముఖ్యమైన నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా ఆంధ్ర వ్యక్తుల భావజాలం, ఆంధ్ర నాయకుల యొక్క పెత్తనం తెలంగాణలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అంటూ ఇది తెలంగాణ సాంస్కృతిక సామాజిక చైతన్యాన్ని మరుగున పడేసేలా ఉంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది ఆంధ్ర ఆధిపత్యానికి నిదర్శనం. తెలంగాణ వాదానికి, అదేవిధంగా తెలంగాణ భౌగోళిక సామాజిక ఆర్థిక సామాజిక ప్రగతికి కూడా ఆటంకం కలిగిస్తుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అయితే ఈ విమర్శలకి సమాధానంగా రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎన్టీఆర్ని కేవలం ఒక ప్రాంతానికి, ఒక సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా ఆయన ఒక యూనివర్సల్ ఫిగర్గా చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలందరూ గుర్తుంచుకోదగ్గ అతి కొద్ది మంది నాయకుల్లో ఎన్టీ రామారావు మొదటి వరుసలో ఉంటానన్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు పాలనలోనూ పార్టీలోనూ చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇప్పటి రాజకీయానికి కూడా, రాజకీయ తరానికి, ఎవరైతే సమాజానికి కూడా చాలా ఉపయోగపడతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పటం. ఆయన ఇంకొక స్పష్టమైన మాట కూడా మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇందిరాగాంధీ ఇలాంటి ప్రముఖ నాయకుల చెంతన ఎన్టీఆర్ ఎప్పటికీ ఒక ధ్రువతారలాగా ఉంటాడని చెప్పి రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనటానని మరొక రాజకీయ కోణంలో చూస్తూ కేవలం హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి సెటిలర్స్గా పిలువబడే ఆంధ్ర కమ్మ జనానికి అనుకూలంగా, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా, టీడీపీ పార్టీకి అనుకూలంగా ఈ మాజీ టీడీపీ నాయకుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు అంటూ వాళ్ళంతా బహిరంగానే నిరభ్యంతరంగానే చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఒక చాలా విపరీతమైనటువంటి ఆరోపణలు, మరీ ముఖ్యంగా కొంతమంది తెలంగాణ వాదులు ముసుగులు కూడా చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్య తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరం అనేటువంటి ఒక కొత్త సంస్థ బయటకు వచ్చింది. ఆ సంస్థ తరపు నుంచి ఆ ప్రతినిధులు డైరెక్ట్గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ సంధించడం జరిగింది. ఆ లేఖ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ జాతి పితామహుడు, ఉద్యమి పితామహుడు, తెలంగాణ సిద్ధాంతకర్త అనేటువంటి అనేక పేర్లతోటి పిలువబడే ప్రొఫెసర్ జయశంకర్ యొక్క స్టాచ్యూని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో మీరు ఏర్పాటు చేయాలి అనే విధంగా కోరటం జరిగింది. అంటే ఇక్కడి చర్యకు ప్రతిచర్య, ఎవరి యాక్షన్ దర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడో దానికి ఆపోజిట్గా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని అమరావతిలో నెలకొల్పాలి అనేటువంటి కొత్త ప్రతిపాదన చేయడం జరిగింది. అమరావతి సిఆర్డీఏ పరిధిలో స్థలం కేటాయించి ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి జయశంకర్ విగ్రహాన్ని నెలకొల్పాలని ఆ లేఖ యొక్క సారాంశం. ఇక జయశంకర్ విషయానికి వస్తే, ఆయన తెలంగాణ ఉద్యమానికి దీపిక లాంటివాడు. మేధోబలంగా నిలిచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వకంగా విడిపోయినా కలిసి ఉండాలి అనేటువంటి ఒక ప్రత్యేక భావనను ప్రజల మెదళ్ళలోకి చొప్పించడంలో కృతకృత్యులైనారు.
తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు చారిత్రకంగా ఎన్నో దశాబ్దాలుగా కలిసున్న భాష మరియు సాంస్కృతిక మేధో విభాగాలుగా విడిపోయి ఉన్నాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించుకునేలాగా తెలంగాణ నాయకుల విగ్రహాలని ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ నాయకుల విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పరచడం లేదా నెలకొల్పడం ద్వారా ఒక కొత్త సాంస్కృతిక సామరస్యానికి నెలకొల్పాలి అనే ఉద్దేశంతో మేము ఈ లేఖ రాస్తున్నామని వాళ్ళు జస్టిఫై చేసుకోవడం జరిగింది. అంటే ఈ వాదన కొంతమంది సానుకూలంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు, అందులోనే ఒక గొప్ప నాయకుడు పివి నరసింహారావు, భారత తొలి తెలుగు ప్రధానమంత్రి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ జలగ వెంకటరావు అయితేనేమండి, బూర్గుల రామకృష్ణారావు అయితేనేమండి, చెన్నారెడ్డి, దాశరథి మహాకవి, డాక్టర్ సి నారాయణ రెడ్డి, సూరవరం ప్రతాప్ రెడ్డి, వీళ్ళందరూ ప్రముఖులు ఎంతోమంది తెలంగాణ నుంచి ఉన్నారు. వీళ్ళ విగ్రహాలను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పే విధంగా చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ సహకరించాలని కోరడం జరిగింది. అయితే మరోవైపు జయశంకర్ విగ్రహ ప్రతిపాదన పైన కొంతమంది సానుకూలంగా లేరు. ఆయన జీవించినంతకాలం ప్రత్యేక తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ శ్వాస ధ్యాసగానే ఆయన బ్రతకడం జరిగింది. కాబట్టి ఆయన పూర్తిగా తెలంగాణవాది, ఆంధ్రప్రదేశ్ పక్షపాతి కానే కాదు. ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని ఎప్పుడు చూసినా ఆయన మన కర్మణల ద్వారా కోలుకునేవాడు. కాబట్టి ఆయన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయొద్దని కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ విగ్రహాల రాజకీయాలు రెండు రాష్ట్రాలని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది తెలంగాణవాదులు ఇది తెలంగాణ సామాజిక నేపథ్యంపై జరుగుతున్న దాడిగా వర్ణిస్తూ తెలంగాణ వాళ్ళని ఇంకా అణగదొక్కాలి అనేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ ప్రాంతీయ పార్టీల ద్వారా అని చెప్పడం ద్వారా కొత్త రాజకీయ అంశాన్ని లేవనెత్తుతున్నారు. మరి చూడాలి రాబోయే కాలంలో ఈ విగ్రహాల రాజకీయాలు ఎటు దారితీస్తాయో. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హైదరాబాద్లో ఎన్టీ రామారావు విగ్రహాన్ని నెలకొల్పడం సమర్థిస్తారా, లేకపోతే తెలంగాణ మేధావులు చెప్పినట్టుగా ఇది తెలంగాణ సామాజిక సంస్కృతిపై భౌతిక దాడి? మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి